సహచర జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ కేబుల్ టీవీ న్యూస్ ఛానల్స్ నిర్వహిస్తున్నటువంటి మిత్రులు రోడ్డుకెక్కి మాకు న్యాయం చెయ్యండి అని వాతావరణం వచ్చింది అంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. 252 జీవో ఏదైతే తీసుకొచ్చిండ్రో అక్రిడేషన్ల కోసం, ఆ 252 జీవోలో ఏ రంగం కూడా, అంటే జర్నలిజంలో పనిచేస్తున్న వివిధ విభాగాల్లో ఏ విభాగంలో కూడా సంతృప్తి చెందలేనటువంటి విషయం. చివరికి కెమెరా జర్నలిస్టులు, నిన్న మా యూనియన్ ఆఫీస్కి చాలామంది పెద్ద సంఖ్యలో కెమెరా జర్నలిస్టులు వచ్చారు, వీడియో జర్నలిస్టులు. వాళ్ళను కూడా మొత్తం వాళ్ళ కడుపు కొట్టే విధంగా ఆ జీవోలో పేర్కొన్నారు. ఇంతకుముందు వాళ్లకు మొత్తం 17 అక్రిడేషన్ కార్డులు ఒక ఛానల్లో వీడియో జర్నలిస్టులకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అన్ని ఢిల్లీతో సహా 9 కార్డులను పరిమితం చేసేసారు. ఓన్లీ 9 కార్డ్స్. ఈ 252 జీవో వచ్చిన వెంటనే మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం చాలా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రెస్ మీట్ పెట్టి ఆ జీవోలో ఉన్న లోటుపాట్లను చాలా స్పష్టంగా ఎత్తి చూపింది. ఆ ఎత్తి చూపిన అంశాల్లో డెస్క్ జర్నలిస్టులకు న్యాయం చేయాలని, అట్లాగే కార్డుల కుదింపు ఏదైతే చేపట్టాలని నిర్ణయిస్తారో కుదింపు జరగకూడదు. మూడవది, ప్రధానంగా కేబుల్ టీవీ వ్యవహారంలో కేబుల్ వాళ్లకు ఇక్కడ జిల్లాకు 2 కార్డులని నమోదు చేశారు, కానీ ఆ జీవోలో 0 హైదరాబాద్ INPR 0 చూపించారు. ఇది చాలా తీవ్ర అభ్యంతరకరంగా భావించి మనం ఆందోళన బాట పెట్టాం. ప్రభుత్వానికి ఖచ్చితంగా మనం ఉద్యమ సంకేతాలని కూడా పంపించడం జరిగింది. ఆ పరిణామంలో జనవరి 10వ తేదీన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఉన్నత స్థాయి అధికారులతో, యూనియన్ సంఘాల ముఖ్య బాధ్యులతో, ప్రధాన సంఘాలతో వారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఆ సమావేశంలో ప్రధాన జర్నలిస్ట్ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొని అక్కడ సుదీర్ఘంగా దాదాపు 2.5 గంటల పాటు ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశం ఎజెండా ఏంటంటే అన్ని మూకుమ్మడిగా సంఘాలు ఇక్కడ మీరు ఏది నిర్ణయం తీసుకుంటే దాని మీద మనం చర్చిద్దామన్నారు. ముందుగా ఆయన మాట్లాడినప్పుడు అక్రిడేషన్ అంగట్లో సరకైపోయింది, అవి ఎవరికి జర్నలిజంతో సంబంధం లేని వాళ్ళ చేతుల్లోకి అక్రిడేషన్లు వెళ్తున్నాయి కనుక ఖచ్చితంగా మేము కుదించాలని నిర్ణయించుకున్నామన్నారు. మేము సంతోషం వ్యక్తం చేసినాం. మీరు అన్నట్టు జర్నలిజం వృత్తితో సంబంధం లేని వాళ్ళ చేతిలోకి వెళ్తే, లేక అవి అంగట్లో సరుకుగా మారితే మీరు కుదించినా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళ చేతిలో పోకుండా చూడండి. మీరు అవి వాళ్ళ చేతిలో పోతున్నాయి అంటే మీ అధికారుల వ్యవస్థ, జిల్లాలో ఉన్న DPROలు ఏం చేస్తున్నారు, లేక ఇంకా హైదరాబాద్లో ఉన్న కమిషనర్ ఆఫీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? దానికి ఒక మెకానిజం ఉండాలి కదా. ఒక గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇస్తే అనర్హులకైతే ఆ స్కీమ్ ఇవ్వరు కదా. దానికి లబ్ధిదారునికి ఏమేమి పెడతారు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ పెట్టి మీరు స్కీమ్లు ఇంప్లిమెంటేషన్ చేయిస్తారు కదా. అట్లాగే ప్రతిదానికి ఒక మెకానిజం ఉంటుంది. అక్రిడేషన్కి ఒక మెకానిజం పెట్టండి. జర్నలిజం వృత్తితో లేని వాళ్ళకి పెడితే మేము కూడా ఒప్పుకోం దానికి. అది జరిగింది. అప్పుడు ఒక్కొక్క సంఘం ఒపీనియన్ మాట్లాడినప్పుడు మిగతా సంఘాల మిత్రులు చెప్పి నా విషయానికి వచ్చినప్పుడు నేను దాదాపు 13 నిమిషాలు, మిగతా వాళ్ళు 2.5-3 నిమిషాలు మాట్లాడితే 13.5 నిమిషాలు నేను మాట్లాడాను అక్కడ. అందులో ప్రధానంగా వాళ్ళకి అవగాహన లేని విషయం ఏంటంటే, ఈవెన్ సమాచార శాఖ అధికారులకు కూడా కేబుల్ వ్యవస్థ ఏంది, అసలు కేబుల్ టీవీకి ఎక్కడెక్కడ ఇవ్వచ్చు, దాని మెకానిజం, దాని నిర్వహణ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. అక్కడ నాకు స్పష్టమైంది ఆ సమావేశంలో. వెంటనే అసలు ఏంది కేబుల్ వ్యవస్థ ఏంది, అసలు కేబుల్ టీవీలో న్యూస్ ఏంది చాలా స్పష్టంగా నేను వివరించిన. అప్పుడు ఆయనకు అర్థమయ్యేటట్టు, అంటే కేబుల్ టీవీలో 100-200 ఛానళ్ళు వచ్చి మాకు ఇవ్వాలని అనుకుంటే దానికి అది కాదు.
మీరు ఏదో శాటిలైట్ ఛానళ్ళ విషయాల్లో కావచ్చు, పత్రికల విషయాల్లో కావచ్చు, పత్రికల్లో చిన్న తరగతి, మధ్య తరగతి, బిగ్ పేపర్స్ ఇట్లా ఇవన్నీ పెట్టినట్టు ఇక్కడ కూడా కేబుల్ వాళ్ళకి ఈ ఛానల్స్ ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ ఆ ప్రసారాలు వెళ్తున్నాయి, దాని మెకానిజం ఈజీగా దొరుకుతుంది. చాలా నా లెక్కలో ఒక 20-30 ఛానళ్ళు శాటిలైట్ ఛానళ్ళతో సమానంగా తెలంగాణలో పనిచేస్తున్నాయి. కేబుల్ ఛానళ్ళు పేరుకే కేబుల్. అవి అద్భుతంగా జనాలలోకి క్షణం క్షణం వాళ్ళు శాటిలైట్తో స్పీడ్గా వేగంగా వాళ్ళు కవర్ చేస్తున్నారు. కనుక వాటిని పరిగణలోకి తీసుకోవాలి. మీకు కావాల్సింది సమాచారాన్ని ప్రజలకు చేరవేయడమే కదా. అది కేబుల్ టీవీయా, పత్రికనా, శాటిలైట్ ఛానల్ కాదు. అది చర్చకు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాం. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు కేబుల్ ఎగ్జాంపుల్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ నుండి, వాళ్ళు బ్రాడ్కాస్టర్స్గా ఎంఎస్ఓలుగా ఉన్నారు. ఆ ఎంఎస్ఓలలో కూడా న్యూస్ ఫ్లేవర్తో ఛానల్ ఎవరు నడుపుతారో చూడాలి. ఇప్పుడు ఇక హైదరాబాద్లో ఉన్న అందరు పెద్ద ఎంఎస్ఓలు న్యూస్ ఇస్తున్నారు అంటే లేదు, ఇవ్వట్లేదు. ఎంఎస్ఓ కంపెనీకి ఉంది, బట్ తను న్యూస్ ఇవ్వట్లేదు, వాళ్ళకి అక్కర్లేదు. కానీ ఆ ఎంఎస్ఓనే న్యూస్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇంకొకటి, ఆ ఎంఎస్ఓ న్యూస్ నిర్వహించలేదంటే XYZ ఒక జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు ఆ ఎంఎస్ఓ దగ్గర తాను ఒప్పందం చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని అతని ప్లాట్ఫామ్ ద్వారా న్యూస్ వదులుతున్నాడు. కేబుల్ టీవీలో అతను అగ్రిమెంట్ చేసుకొని ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆ వేలో తాను న్యూస్ ఇస్తున్నాడు. అట్లా ఇదంతా మెకానిజం మీకు ఒక అవగాహన, చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా ఇవన్నీ చేయండి అని చెప్పి నేను చెప్తే, లాస్ట్ టైం ఇచ్చారా అని అడిగినారు. 100% ఇచ్చారు. లాస్ట్ జీవోని మీరు పరిశీలించండి. లాస్ట్ జీవోలో 12 కార్డులు ఐఎన్పిఆర్ కమిషనర్ ద్వారా వచ్చాయి. అట్లాగే జిల్లాకు అక్కడ ఉన్న లోకల్ జిల్లాలకు 1 or 2 కార్డ్స్ జిల్లాలకు ఇచ్చారు. 4 కార్డ్స్ ఇచ్చారు. అది జరగాలి అన్నాం. మరి ఇక్కడ హైదరాబాద్ ఎందుకు పెట్టలేదని మేము జిల్లా వైజ్ వేస్తాం, కమిషనర్ కార్డులు ఇవ్వము అని అన్నారు. కమిషనర్ కార్డులు ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు కేబుల్ ఛానళ్ళు కొన్ని నేను చెప్పిన 25-30 ఛానళ్ళు ఒక్క హైదరాబాద్ నుండి తెలంగాణ మొత్తం ప్రసారాలు ఇస్తున్నాయి. ఒకటి సిద్దిపేట కంట్రోల్ రూమ్కి మొత్తం తెలంగాణ అంత ఇస్తుంది. ఒక సిసిసి నాల్స్పూర్ కలి మొత్తం ఉత్తర తెలంగాణలో కేబుల్ ప్రసారాలు వెళ్తున్నాయి. వరంగల్ కలి వాళ్ళు ఒక 7-8-9 జిల్లాల్లో ప్రసారాలు ఇస్తున్నారు. అక్కడ స్టూడియో ఉండవచ్చు భౌతికంగా, కానీ ప్రసారాలు అయితే ఇస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చిన సాంకేతిక అభివృద్ధి ఎక్కడుంటే ఉంది, ఎక్కడ కూర్చున్నా ప్రసారాలు ఎక్కడికెళ్ళి ఇవ్వచ్చు. కానీ కాదు అనేది ఎట్లా అంటే, లేదు జిల్లాల వాళ్ళకు స్టూడియోస్ ఉండాల్సిందే, వాళ్ళకు మొత్తము వ్యవస్థ ఉండాల్సిందే. అది ఉంటే జిల్లాల కార్డులు ఇస్తాం. అది కూడా జిల్లాల కార్డు కూడా గ్యారంటీ కాదు. వాళ్ళకి స్టూడియో అక్కడ నెట్వర్క్ చూపించాలి అన్నారు. మరి జిల్లాల స్టూడియోలు ప్రధాన ఛానళ్ళు, ప్రధాన శాటిలైట్ ఛానళ్ళకే జిల్లాలలో ఆఫీసులు ఎక్కడ ఉంటాయి? హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో ఆఫీసులు ఉంటాయి, స్టూడియోస్ ఉంటాయి. నువ్వు ప్రతి జిల్లాకు ఉండాలి అంటే మరి వాళ్ళకు ఉండవుగా. ఎక్కడ మరి వార్తలు అయితే ఆగట్లేదు కదా జిల్లాలో స్టూడియో లేనంత మాత్రాన. అది నేను వాళ్ళతో ప్రభుత్వం దృష్టికి, మంత్రి గారి దృష్టికి చాలా స్పష్టంగా తీసుకెళ్ళినప్పుడు ఆయన అక్కడ మాత్రం ఆ సమావేశంలో అందరు సాక్షి వీడియోలు కూడా తీశారు, చాలా సానుకూలంగా స్పందించినట్టు. అక్కడ పక్కకున్న కమిషనర్ గారికి ఇవన్నీ మీరు మినిట్స్లో నోట్ చేయండి అని చెప్పారు. చివరికి వచ్చేసరికి మళ్ళీ జీవో సవరణ తర్వాత చూసేసరికి యథావిధిగా పాత జీవో ఎట్లుందో అట్లే ఉంది. ఇది ఇంకొక విషయం మనం ఇక్కడ చెప్పాలి. మీరు రేపు మనం ఆందోళన చేసిన తెర మీదకి తేవాల్సింది ఏంటంటే, అక్రిడేషన్ కమిటీ, మన అక్రిడేషన్ ఈ జీవో ఏదైతే మార్గదర్శకాలని రూపొందించిన కమిటీ కూడా ఈ ఐఎన్పిఆర్లో వీళ్ళకి ఇవ్వద్దు అని ఎక్కడ రాయాలి. ఆ సిఫారసులో వాళ్ళు చేసిన సిఫారసుల్లో సేమ్ పాత దాదాపు గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను యథావిధిగా కొనసాగించే అంశం పెట్టారు. సరే, ఆ స్టూడియోలో వాళ్ళ నెట్వర్క్ను పరిశీలించండి, ఐఎన్పిఆర్ వాళ్ళు వెళ్ళి అని ఒక పాయింట్ రాశారు. కానీ వీళ్ళకి స్టేట్లో వీళ్ళు అర్హులు కాదు అని చెప్పి ఎక్కడ కూడా ఒక సింగిల్ రాతలు రాయలేదు. అయినప్పటికీ కూడా ఇది జరిగింది. ఇక్కడ మాకు అర్థమవుతుంది ఏంటంటే, గౌరవ మంత్రి గారు ఎందుకో ఆయన ఒక చిన్న చూపు చూస్తున్నట్టు కేబుల్ టీవీ వ్యవస్థ మీద అర్థమవుతుంది. మరి కేబుల్ టీవీ గల్లీ వార్తలు కావాలి, మీకు పట్టణ వార్తలు కావాలి, అన్నీ కావాలన్నప్పుడు వాళ్ళ స్థాయిలో వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాళ్ళు ప్రజలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారు. మరి అట్లాంటప్పుడు కేబుల్ టీవీల మీద చిన్న చూపు చూడడం దేనికి? కనుక ఇలాంటి ఒక్క రౌండ్ టేబుల్తో సరిపోదు. మీరు అది సాధించేంత వరకు అవసరమైతే 10 సార్లు సవరించారు. ఒక జీవోను 10 సార్లు సవరించిన సందర్భాలు కూడా ఉంటాయి. కనుక
కేబుల్ టీవీ వాళ్లకు న్యాయం జరగాల్సిందే. మరి ఇక్కడ ఒకటి మాకు తేలాల్సింది ఏంటంటే, మరి మంత్రి గారికి ఇష్టం లేదా, లేక కమిషనర్ గారు ఏమైనా అభ్యంతరం తెలుపుతున్నారా? మరి ఆమె వద్దండి, ఆమెకి ఇష్టం లేదా? ఇది ఖచ్చితంగా తేల్చాల్సిందే. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి సారించండి. జీవోలో మీరు ఎక్కువ ఇవ్వకండి. మేము కార్డుల సంఖ్య 50,000 ఇవ్వండి, 60,000 ఇవ్వండి తెలంగాణ రాష్ట్రానికి అడగట్లేదు. ఉన్న కార్డులలో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ మాత్రం కార్డులు ఇవ్వాల్సిందే. ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా కేబుల్ ఛానల్ లాంటి వ్యవస్థలు కావచ్చు, ఇంకా వీడియో జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళనే మేము తోకబెట్టి కుదిస్తాము అంటే సహించడానికి మేము సిద్ధంగా లేము. మొన్న మేము కేబుల్ టీవీకి సంబంధించిన అంశం మీద మొన్న మాట్లాడినప్పుడు మిగతా సంఘాలు కూడా దానికి ఏకీభవించినాయి. వాళ్ళు డైరెక్ట్గా చెప్పిండ్రు, విరాహతరి గారు మాట్లాడి మేము ఏకీభవిస్తున్నాం అని చెప్పారు. మూకుమ్మడిగా అందరు దాన్ని ఏకీభవించారు. మరి ఏకీభవించినప్పటికి కూడా మీరు ఎందుకు సమావేశం పెట్టినట్టు, మరి జర్నలిస్ట్ సంఘాల సలహాల కోసం అని చెప్పి ఎందుకు అది చేసినట్టు, మరి ఎక్కడ తీసుకున్నారు సలహాలు అంటే? మీరు అంతిమంగా మేము అనుకుంటున్నాం ఏంటంటే, సలహాల కోసం ఏర్పాటైన సమావేశం మమ్మల్ని అవమానించినట్టుగా మేము భావిస్తున్నాం. కనీసం మీరు మా సలహాల్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు అంటే మమ్మల్ని అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం. గనక మళ్ళీ ప్రభుత్వం పునరాలోచించాలి. ఖచ్చితంగా లాస్ట్ జీవోను పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ జీవోలో మీకు ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సవరించుకోండి. మేము 200 ఛానల్కి ఇవ్వండి, 300కి ఇవ్వండి అడగం. మీరు క్రైటీరియా పెట్టుకోండి. ఇప్పుడు షార్టెడ్ ఛానల్కి ఇవ్వాలంటే ఈ క్రైటీరియా ఉంటుంది. స్మాల్ మీడియం పేపర్కి ఇంత సర్క్యులేషన్ ఉండాలి, ఈ కాగితాలు ఉండాలని మీరు అంటున్నారు. మీడియంకి ఈ కేటగిరీలో ఇవి కావాలంటున్నారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ విభాగానికి మీరు కొన్ని ఆంక్షలు పెట్టారు కదా నోటిఫికేషన్లో, కండిషన్స్. అదే కండిషన్లు పెట్టండి ఇక్కడ. కానీ ఇవనేవేమన్నా జీవోలనే చూపము అంటే అది సహించరాని వైఖరిగా భావిస్తాం. ఖచ్చితంగా మళ్ళీ జీవోను ఖచ్చితంగా పునరుద్ధరించి దాంట్లో సవరించి వాళ్ళకి కేబుల్ టీవీ వాళ్లకు రాష్ట్రంలో న్యాయం జరగాల్సిందే. ఆ దిశలో కేబుల్ టీవీ నిర్వాహకులు, న్యూస్ ఛానల్స్ నిర్వాహకులు, నేను అది కూడా అన్న, కేబుల్ టీవీలో కొన్ని ఛానల్స్ కొంతమంది కేబుల్ టీవీ కావచ్చు ఎంటర్టైన్మెంట్కి ప్రాధాన్యత ఇస్తారు, సినిమాలు మామూలుగా పాటలు వదులుతారు, వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము అడగంగా. మేము ప్రొఫెషనలిజంతో దగ్గరగా ఉండి రోజు 1 కానీ 2 కానీ 3 కానీ ఎన్ని బులెటిన్లు ఇస్తారు మీరు చూడండి. ఫిజికల్ వెరిఫికేషన్ మీకు చేత కాకుండా మీరు కూర్చొని అన్ని లెక్కలు కావాలి అంటే కాదు కదా. మీరు ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎన్ని బులెటిన్లు వస్తున్నాయి వాళ్ళ అని చెప్పి దాని ఆధారంగా ఇవ్వండి. ఇప్పుడు ఇంత సర్క్యులేషన్ ఉంటే ఇన్ని పత్రికలకు ఇన్ని కార్డులు ఇస్తామంటున్నారు, ఇన్ని బులెటిన్లు పెట్టుకోమని చెప్పండి కేబుల్ టీవీకి. ఇన్ని కార్డులని మీరు కూడా ఆ జీవోలో సవరించండి. కానీ INPR మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు సెక్రటరియట్ న్యూస్ కవర్ చేయొద్దా, వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళొద్దా, మంత్రుల దగ్గరికి మంత్రుల క్వార్టర్లకు వెళ్ళి ఏమైనా ఇంటర్వ్యూస్కి అవసరమైన సమాచారం తీసుకోవద్దా? ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఆ హక్కు ఉంటుంది. కనుక వాళ్ళను చాలా 3 రోజులుగా నాకు కొన్ని 100 ఫోన్లు, 100 మంది కేబుల్ జర్నలిస్టులు నాకు ఫోన్లు చేస్తున్నారు. పాపం నిర్వాహకులు, COలు, MDలు. నేను అదే చెప్తున్నా, ఖచ్చితంగా మీరు చేసే ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఖచ్చితంగా మీ వెంట ఉంటుంది. మీకు న్యాయం జరగాలి. ఆ న్యాయం కోసం మీరు ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేయండి. ఆ కార్డులు మన సమావేశాలు అయ్యే లోపలనే మీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయండి. ఒకవేళ మళ్ళీ సమావేశాలు అయిపోయినాక ఏం చేయలేం మనం. ఆ సమావేశాలు ఇంతలో కూడా ఏం జరగవు. ఎట్లయినా మళ్ళీ 20 రోజులు జరుగుతాయి. అన్ని వ్యవస్థ అంతా హడావుడి ఇప్పుడు చేస్తున్నంతగా వాళ్ళు ఉండదు. కమిటీలో ఇంకా ఫామ్ కాలే, కమిటీలు అన్నీ ఫామ్ అయినాకనే ఇదంతా ఉంటుంది. కనుక ఆ లోపల మీరు మంచి అందరూ టీమ్స్ మన ఆఫీస్కి కూడా వచ్చారు ఒక 10-15 కేబుల్ ఛానల్స్ వాళ్ళకు కూడా చెప్పాను. అందరూ ఐక్యంగా గుంపు ఒక్కొక్క గ్రూప్గా కాదు, మన డెస్క్ వాళ్ళు అందరూ కలిసి ఒక గ్రూప్కి వెళ్ళారు. దెబ్బకే వాళ్ళకు చేంజ్ అయిపోయింది. మీరు కూడా అందరూ ఒక ప్లాట్ఫామ్ కింద ఇంపార్టెంట్ వాళ్ళందరూ కలిసి టైం తీసుకుందాం. మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, కమిషనర్ గారికి ఇవ్వండి, అకాడమీ చైర్మన్ గారికి ఇవ్వండి, అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్కి ఇచ్చి మీరు పోరుబాట ద్వారానే రిక్వెస్ట్ బతిమిలాడితే మనకు పని కాదు. మీరు దీనికి ఉధృతంగా ఇక మీ చర్చను కంటిన్యూ చేయండి. మీరు ఇది ఇలా రౌండ్ టేబుల్ ఒకటే కాదు, బులెటిన్లు పెట్టండి మీ ఛానళ్ళ. మీరు రాయండి. ఇవాళ తెలుగు ప్రభలో బ్రహ్మాండంగా రాశారు. తెలుగు ప్రభలో అసలు అక్రిడేషన్లో ఉన్న లోటుపాటు చాలా బ్రహ్మాండంగా ఇలా వాళ్ళు ఒక ఐటమ్ పెట్టారు. మీరు కూడా మీ ఛానళ్ళలో మీకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చూపండి, కళ్ళు తెరిపించండి. అది అట్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా మీ యొక్క ఆందోళనని, మీ పరిస్థితి మొత్తాన్ని మీరు అక్కడ దాని మీద కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా
స్పీడప్ చేయండి. డెఫినెట్గా మా ప్రయత్నాలు కూడా మేము ఇచ్చే రిప్రజెంటేషన్లో అంతకుముందు ఇచ్చినాం, సవరణ చేయమని. ఇప్పుడు మళ్ళీ సవరణ కాలేదు, మళ్ళీ చేయాలని కూడా యూనియన్ నుండి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇవాళ మీరు ఈ రౌండ్ టేబుల్ సమావేశంతో మీ ఆందోళనని, ఆవేదనని ఇక్కడ బహిర్గతం చేస్తూ ఇవాళ మమ్మల్ని కూడా మాట్లాడే అవకాశం, సంఘీభావం కోసం మమ్మల్ని ఆహ్వానించినందుకు మిత్రులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.